ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మనకు హైకోర్టు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు ఇక్కడ tshc.gov.in అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు ఏ పోస్టులకు అయితే ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రోజు నుంచి మనకైతే టైపిస్ట్ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసినారు కాబట్టి వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మార్నింగ్ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఒకసారి మీరు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఏ విధంగా కంప్లీట్గా హైకోర్టు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏ పోస్టులకు సంబంధించి ఏ రోజు ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి మీరు చూసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అండ్ కాపీస్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ అండర్ ద సర్వీసెస్ రూల్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ షెడ్యూల్ ఫిక్స్డ్ బై ద హైకోర్టు రికగ్నిషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే ఎవరైతే 1:3 షార్ట్ లిస్ట్లో వెరిఫికేషన్ సంబంధించి కంప్లీట్గా సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 అటెస్టెడ్ ఎక్స్ట్రా కాపీస్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని ఇక్కడ సబ్మిట్ చేయవలసిన వంటూ కూడా ఇక్కడైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే కింద ఇచ్చినటువంటి పోస్టులకు సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన సిగ్నేచర్తో పాటు సబ్మిట్ చేయాలనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు వ్యూ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసే మనకు కంప్లీట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎస్టర్డే 31/7/2025 జూలై సంబంధించి మనకైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ లిస్ట్ డీటెయిలింగ్ ద రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై ద concerned candidates who have been shortlisted for certificate verification as per the fixed schedule అంటూ కూడా చూసుకోవచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్కి సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 ఫోటో కాపీస్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకొని రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మీకు ఏ రోజు ఏ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ పోస్టులకు సంబంధించి ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసిస్టెంట్ సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాలో కంప్లీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరైతే ఈ విధంగా చూసుకోండి. బట్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి టీసీ అయితే 100% అడిగారు. టీసీ అయితే 100% తీసుకురావాలని చెప్పడం జరిగింది. అయితే చూడండి, ఈ విధంగా ప్రతి ఒక్క పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఏ పోస్టుకి ఎలిజిబుల్, ఏ పోస్టుకి సెలెక్ట్ అయ్యారో ఆ పోస్టుకు సంబంధించి స్క్రోల్ డౌన్ చేసుకుంటా ఇక్కడ వాటికి సంబంధించి ఏ పోస్టులకు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కంప్లీట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి ఈ విధంగా చూసుకోండి. ఒకవేళ మీకు ఏ పోస్టు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో మీకు తెలియకపోతే కొంచెం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 29న ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, కాపీస్, టైపిస్ట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ సర్టిఫికేటు ఏ పోస్టులకు సంబంధించి వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. అయితే మనకు 28th రోజు రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 102కి సంబంధించి 108, 102కి సంబంధించి అయితే షెడ్యూల్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి ఎప్పటి నుంచి ఉంటాయంటే కూడా రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఆగస్టు 1, 2025 టైపిస్ట్ పోస్టులకు అయితే సంబంధించి ఉంది. అది కూడా 36 మెంబర్స్కి అయితే మనకు టైపిస్ట్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈరోజు. ఈరోజు 36 మెంబర్కి ఉంటుంది. ఇందులో హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళు
సో కంప్లీట్గా చూసుకొని ఏ సర్టిఫికేట్ అడిగారో ఇంతకుముందు చూపెట్టాను కదా, ఆ లిస్ట్లో ఏ సర్టిఫికేట్ అడిగారో టైపిస్ట్ పోస్టులకు సంబంధించి అవి తీసుకొని వెళ్ళండి. సో అలాగే మనకు నెక్స్ట్ August 2 రోజు కాపీస్ట్ సంబంధించి ఉంది. సో కాపీస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు కాపీస్ట్ సంబంధించి 48 మెంబర్స్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 48 మెంబర్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాపీస్ట్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అందుకోసమే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. వాళ్ళు కొంచెం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ డౌన్లోడ్ చేశాం కదా, సో ఇక్కడ ఫస్ట్ వన్ దానిపైన ట్యాప్ చేయండి. వ్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీస్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో ఈ టైపిస్ట్, దాని తర్వాత కాపీస్ట్. ఈ కాపీస్ట్ సంబంధించి అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకు ఫస్ట్ వన్ హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి కదా, ఫస్ట్ హాల్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్తో పాటు బ్యాచిలర్ డిగ్రీ కానీ ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై ద అండర్ సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో యూనివర్సిటీలో చదివి ఉంటే వాటికి సంబంధించి కాన్వికేషన్ ప్రొవిజనల్ మార్క్స్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ పోస్టులకు సంబంధించి మనకు కాపీస్ట్కి సంబంధించి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ స్పీడ్ ఫర్ 45 minutes per word అనమాట. ఏదైనా టైప్ రైటింగ్ మీరు నేర్చుకొని ఉంటే వాటికి సంబంధించి తెలంగాణ స్టేట్ బోర్డ్ సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ట్రైనింగ్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. అలాగే సర్టిఫికేట్ ఎవిడెన్స్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రుజువు చేయడానికి 10th మెమో కావాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్, అలాగే పార్టిసిపేట్ ద ఎన్జ్యూరింగ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అండ్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫర్ ద ఎంప్లాయీ. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడిగారు. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా రిటైర్డ్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు, SC ST BC వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఎకనామికలీ వీకర్ EWS వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ ఉంటే వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఓవర్ అండ్ అబౌవ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్, అంటే మీరు ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈ పోస్టులకి ఈ క్వాలిఫికేషన్ కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నా కూడా సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు 10th క్లాస్ వరకు బోనాఫైడ్స్ తీసుకెళ్ళాలి. అలాగే ద క్యాండిడేట్ pursued the course of required qualification during the course period of the employment, he and she has to submit the no objection certificate. ఒకవేళ మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే ఇంకా మీరు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ రన్నింగ్లో ఉంటే కంప్లీట్ కాకపోతే వాటికి సంబంధించి సో ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి మనకైతే వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ మరికొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అక్కడే మీకు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వెంటనే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు. సో క్యాండిడేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద సేమ్ సర్టిఫికేట్ అయితే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని అయితే కంపల్సరీ వెళ్ళాలంటూ కూడా చూసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్గా సో టైపిస్ట్ కాపీస్ట్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా నెక్స్ట్ మీకు ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఏ పోస్టుకు ఉందో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి. సో ఇక్కడ మనకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ చేయట్లేదు. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.